అందరికీ నమస్కారం. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ మెసేజ్ వినండి. ప్రసన్న గారు, ప్రణవవాహిని ఛానల్లో మీరు చెబుతున్న ఆధ్యాత్మిక విషయాలు చాలా బాగున్నాయి. చాలా చక్కగా వివరిస్తున్నారు. ఇలాగే కొనసాగించండి. అలాగే ఆషాఢ మాసం విశిష్టత గురించి కూడా ఒక వీడియో చేయండి ప్రసన్న గారు. మీరు చెప్తే వినాలనుంది. విన్నారు కదా, మేడం గారికి ముందుగా ధన్యవాదాలు. ఛానల్ని చూస్తూ ప్రోత్సహిస్తున్నందుకు, అలాగే నేను చెప్తే వినాలనుందని చెప్పినందుకు మీ ప్రేమకి, అభిమానానికి చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికే అర్థమైంది కదా మీకు ఈ వీడియో దేని గురించి అనేది. వర్షపు చినుకులతో భూమి పులకరించి పచ్చని చీర కట్టుకున్న ప్రకృతి నవ్వినట్లు భక్తి, సాంప్రదాయం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్రత వ్యాపించేసింది. అదే మన ఆషాఢ మాసం. మన సాంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ భక్తి, వైరాగ్యం, ఆత్మ పరిశీలన, గురుభక్తి, దైవ చింతనకు ప్రతీకగా నిలిచే మాసం ఆషాఢ మాసం. వర్షపు చినుకులు భూమిని తడిపినట్లే ఆషాఢ మాసం మన హృదయాలను భక్తితో తడిపే పవిత్ర మాసం. ఈ నెలలో ప్రకృతి పచ్చని చీర కట్టుకొని కొత్త జీవాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి ప్రకృతితో పాటు మన మనసుకు కూడా పునర్జీవనం పొందాలని మన ఋషులు ఈ మాసాన్ని ఆధ్యాత్మిక సాధనకు అంకితం చేశారు. ఆషాఢ మాసం మొదలవగానే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు, పారాయణాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో ఎక్కువ దైవ స్మరణకు కేటాయిస్తాం. మనసులోని చెడు ఆలోచనలను విడిచిపెట్టి మంచి మార్గంలో నడవడానికి ఇది చక్కని అవకాశం. ఆషాఢ మాసం మొదలవగానే ముందుగా గుర్తుకొచ్చేది పూరి జగన్నాథుని రథయాత్ర. భగవంతుడు స్వయంగా తన భక్తుల దగ్గరికి వచ్చి దర్శనమివ్వడం ఈ ఉత్సవం యొక్క గొప్పదనం. ఆషాఢ మాసంలో మరో విశేషం చాతుర్మాస్యారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి, దేవశయని ఏకాదశి. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతాయి. దీన్నే తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ చాతుర్మాస్య 4 నెలలు సత్సంగం, జపం, ధ్యానం, దానం, ఉపవాసం, సేవ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అత్యంత శ్రేష్టమైన కాలం. ఉత్తరాది మఠ ನಮ್ಮ ಉತ್ತರಾದಿ ಮಠ ಹಂಸನಿಂದ ಮೊದಲುಗೊಂಡ ಪರಮಹಂಸ ಮಠ ಮಠ ಬಂತು ಮಠ ಉತ್ತರಾದಿ ಮಠ ನಮ್ಮ ಉತ್ತರಾದಿ ಮಠ ಹಂಸನಿಂದ ಮೊದಲುಗೊಂಡ ಪರಮಹಂಸ ಮಠ.
ఆషాఢ మాసంలో మరో విశేషం గురువులను పూజించే ఆషాఢ పౌర్ణిమ. ఈరోజు వ్యాస భగవానుని జన్మదినం. ఆషాఢ మాసంలోనే గురువులను స్మరించుకోవడం మరో విశేషం. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేవారు. జ్ఞాన వెలుగులను ప్రసరింపజేసే గురువులను కృతజ్ఞత వ్యక్తం చేయడం మన సంస్కృతికే గొప్ప సాంప్రదాయం. గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవా, మమ పాపమ పా గురుదేవా, మమ తాపమ పా గురుదేవా. ఆషాఢ మాసంలో అమ్మవారి పూజలకు విశేష ప్రాధాన్యం ఉంది. తెలంగాణలో బోనాల పండగ ఎంతో ఘనంగా జరుగుతుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరోగ్యం సుఖశాంతి కోసం ప్రార్థిస్తాం. అందరికీ జగన్మాత పట్ల భక్తి సమర్పణ కృతజ్ఞతను తెలియజేసే పవిత్రమైన సమయం ఇదే. ఆషాఢ మాసంలో పూరి జగన్నాథుని రథయాత్ర, తొలి ఏకాదశి, గురు పౌర్ణిమ, అమ్మవారి విశేష ఆరాధన, బోనాలు వంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. అయితే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం పండుగలు మాత్రమే కాదు, మన పెద్దలు పాటించిన కొన్ని అందమైన సాంప్రదాయాలు. ఇవే జీవన సత్యాలు కూడా. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కేవలం గోరింటాకు అందం కోసం మాత్రమే కాదు, ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. చేతులకు గోరింటాకు ఎంత అందాన్ని ఇస్తుందో, జీవితానికి ప్రేమ సహనం అంతే అందాన్ని ఇస్తాయి. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అంటే ఆనందం, శుభం, సౌభాగ్యం, స్త్రీ శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఆషాఢ మాసంలో మరో నమ్మకం కూడా ఉంది. అదేనండి, కొత్తగా పెళ్ళైన అత్తా కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అనే ఆచారం అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న భావం గొడవలు తగ్గుతాయని కాదు, దీన్ని మూఢనమ్మకంగా కాకుండా ఆ కాలంలోని కుటుంబ ఆరోగ్య సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన ఒక ఆచారంగా అర్థం చేసుకోవాలి.
మారేది ఋతువులు మాత్రమే కాదు, మారాల్సింది మన ఆలోచన కూడా. మనలో కోపం స్థానంలో ప్రేమ, స్వార్థం స్థానంలో సేవాభావం, అహంకారం స్థానంలో వినయం, నిరాశ స్థానంలో భక్తి పెరిగితేనే ఈ మాసం సార్థకమవుతుంది. ఆషాఢ మాసం కేవలం క్యాలెండర్లో వచ్చే ఒక నెల కాదు, అది ప్రకృతితో మమేకమయ్యే సమయం, కుటుంబ బంధాలను గుర్తు చేసుకునే సమయం, గురువులను స్మరించుకునే సమయం, అమ్మవారిని ఆరాధించే సమయం, మనలోని మంచితనాన్ని మేల్కొలిపే సమయం. ఈ ఆషాఢ మాసం జగన్నాథుని కృప, జగన్మాత ఆశీస్సులు, గురువుల అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనా సుఖినో భవంతు.